బెండకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు: బెండకాయ, మొటికాయ, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్, గార్లిక్, చింతపండు. ముందుగా కొన్ని బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల బంక లేకుండా ఉంటుంది. కోసుకునేవి పక్కన పెట్టుకోవాలి. అలాగే సరిపడినన్ని టమోటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. మీకు సరిపడినన్ని టమోటాలు కట్ చేసుకోండి. కోసుకున్న ముక్కలు పక్కకు తీసి పెట్టుకోండి. అలాగే మొటిక్కాయలు కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొటిక్కాయలు కోసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే వంకాయ కూడా యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి తొట్యాలు తీసి రెండుగా కట్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కినాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలాగే మొటిక్కాయలు వేసి కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయల ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. బెండకాయ బంక వెళ్ళేంత వరకు బాగా వేయించుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటాలు మగ్గి బెండకాయ మగ్గుతుంది. కాసేపు మూత పెట్టేసి 2-3 మినిట్స్ వేగనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందు చింతపండు కొద్దిగా వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే 3-4 గార్లిక్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆపేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారింది మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా బెండకాయ చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.